హిందూ మహాసముద్రంలో ఓ పెద్ద ఘర్షణ రాజుకుంటోంది. దీని ప్రభావం ప్రపంచంపై పడుతుంది. అసలేం జరిగిందో చూద్దాం. యుఎస్ రక్షణ మంత్రి ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద దాడి. వీళ్ల లక్ష్యం ఇరాన్కు చెందిన ఐరిస్ డేనా యుద్ధనౌక ఇండియాలో జరిగిన విన్యాసాల నుండి తిరిగొస్తుంది. అందులో ఉన్న 180 మంది నావికులు సేఫ్గా ఉన్నామనుకున్నారు. కాని వాళ్ల అంచనా తప్పింది. సముద్రం లోపల ఒక వేటగాడు కాపు కాశాడు. దాని పేరే యుఎస్ఎస్ షార్లెట్. ఇది ఒక యుఎస్ టోర్పీడో. దాడి చాలా వేగంగా జరిగింది. ఒక టార్పీడో, ఒక హెచ్చరిక, ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. శ్రీలంక నేవీ కేవలం 32 మంది నావికులను మాత్రమే కాపాడగలిగింది. అంటే 180 మందిలో 148 మంది చనిపోయారు లేదా గల్లంతయ్యారు. అసలు ఇరాన్ తీరానికి ఇంత దూరంలో ఈ దాడి ఎందుకు జరిగింది? దీని వెనక పెద్ద కథే ఉంది. ఇదంతా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగం. ఇరాన్ నావితా శక్తిని నాశనం చేయడమే దీని లక్ష్యం. ఈ ఘర్షణ చాలా త్వరగా పెద్దదైంది. రెండు పక్షాలు క్షిపణులతో, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. డేనా మాత్రమే కాదు, అమెరికా సైన్యం మరో ఇరాన్ నౌకను కూడా టార్గెట్ చేసింది. అదొక తేలియాడే కోట. రెండో ప్రపంచ యుద్ధం నాటి విమానవాహక నౌకంత పెద్ద డ్రోన్ క్యారియర్. మేము మాట్లాడుతున్నప్పుడే ఆ నౌక మంటల్లో ఉంది అని యుఎస్ సెంట్రల్ కమాండ్ స్వయంగా ప్రకటించింది. ఈ నౌకాదళ యుద్ధాలు ఒకే ఒక్క ప్రదేశం వల్ల ప్రపంచంపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ఆ ప్రదేశమే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం ఇది. ప్రపంచం వాడే మొత్తం నూనెలో 20%, అంటే 5వ వంతు ఇక్కడ్నుంచే వెళ్తుంది. ఈ గొడవలు మొదలయ్యాక ఇక్కడ నౌకల రాకపోకలు 80% పడిపోయాయి. ఇది చాలా పెద్ద విషయం. చూశారుగా, సైనిక దాడులు, షిప్పింగ్ ఆగిపోవడం, ఆయిల్ సప్లై దెబ్బతినడం, ప్రపంచమంతా ధరలు పరగడం. యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోతున్నాయి. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మునిగిపోతుందా?